వెల్కమ్ టు ఈహా టీవీ. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన సమాజంలో కలకలం రేపుతోంది. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ 3వ తరగతి విద్యార్థులను శ్మశానానికి తీసుకువెళ్లి వారి కళ్ళకు గంతలు కట్టి ప్రార్థనలు చేయించడం మాత్రమే కాకుండా వారి మతం మార్చే ప్రయత్నం చేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఉదంతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించగా వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక హెడ్ మాస్టర్ చేసిన పని వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. హెడ్ మాస్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మీరట్లోని ఒక మిషనరీ స్కూల్లో జరిగింది. ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ 3వ తరగతి పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి శ్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ వారి చేత ప్రార్థనలు చేయించారు. అంతేకాదు, పిల్లల శరీరానికి మట్టి పూసి ఇకపై వారి దేవుడు జీసస్ అని జీసస్నే పూజించాలని చెప్పారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే శిక్షిస్తానని హెడ్ మాస్టర్ బెదిరించాడు. ఈ ఘటన ఫర్తాపూర్ ప్రాంతంలోని సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో జరిగింది. ఇక్కడ పిల్లలను శ్మశానానికి తీసుకువెళ్లి వారిని మతం మార్చే ప్రయత్నం చేశారు. దీంతో పిల్లలు ఇంటికి చేరుకున్నాక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు విని తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు పిల్లలను కలిసి వివరాలు తెలుసుకున్నారు. స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. తల్లిదండ్రులు పిల్లల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ముందు అమేథీలోని జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పాల్పూర్ పట్టణంలో పెద్ద ఎత్తున మత మార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టణంలోని జామో రోడ్డులో ఉన్న ఒక ఇంటిపై దాడి చేశారు. అక్కడ నుంచి వందలాది మంది మహిళలు, పురుషులను పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక క్రైస్తవ మిషనరీ మహిళతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పెద్ద మొత్తంలో మత మార్పిడికి సంబంధించిన పుస్తకాలు, పత్రాలు, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.